ప్రపంచ చరిత్రలో పునరుత్థానమనేది ఒక మహత్తరమైన ఘట్టము. యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేవడమనేది ఆశ్చర్యకరమైన సంఘటన. అది యేసు ప్రభువు దైవత్వాన్ని రుజువు చేస్తున్నది. లోకములో ఉన్నప్పుడు యేసు ప్రభువు ఈ మనుష్యకుమారుడు మూడవ రోజున సమాధిని జయించి తిరిగిలేస్తాడని అనేకసార్లు ముందుగానే ప్రకటించారు. ఆయన చెప్పిన మాట ప్రకారము తిరిగిలేచారు. ఆయన అన్నమాట ప్రకారము కార్యాలు చేయువాడు. ఆయన అబద్ధములాడుటకు నరమాత్రుడు కాడు. ఆయన మాట చెబితే అది ఖచ్చితముగా జరుగుతుంది. అది యేసు ప్రభువుకున్న మహాత్మ్యములో ఒకటిగా పరిగణించబడుతుంది. యేసు ప్రభువు తిరిగిలేచాడు అనటానికి అనేకమైన నిదర్శనాలు చరిత్రలో ఉన్నాయి. ఆయన తిరిగిలేచాడనటానికి ఖాళీ సమాధి మొదటి నిదర్శనం. తర్వాత 40 రోజులు అనేకమందికి ప్రత్యక్షమయ్యారు. అపూర్వమైన ప్రత్యక్షతల ద్వారా యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగిలేచాడని అనేకమంది గుర్తించారు. అయితే యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగిలేచిన ఆదివారపు రోజున గలిలయకు వచ్చి ఆయన శిష్యులను కలుసుకున్నట్లుగా బైబిల్లో ఉన్నది. ఏ శిష్యులనైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, నా వెంబడి రండి, మిమ్ములను మనుష్యులను పట్టు